లోపల ఉంది. వదిలేసి వస్తావా నీ వర్షినేనే? ఏమో పోతా అన్నది పార్కి, అందుకే పిలుచుకోవడానికి వస్తున్నా. మరి మొదటి భార్య? ఆ? మొదటి భార్య? మొదటి భార్య మొత్తం ఇంట్లో ఉన్నది. అగోరియా? ఆ? అగోరియా? అగోరే అగోరియా? అగోరా. ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ప్రజల దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? అట్లనే కలవడానికి వచ్చిన. మన తెలుగు రాష్ట్రాల్లో అగోరి తిరుగుతుంది కదా, ఆమె మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏమో ఆమె తిరుగుతుందని మా మెండి తిరుగుతున్నా. పౌన్స్ పౌడర్ వాసన వస్తుంది నీ దగ్గర. పౌన్స్ పౌడర్ వేసుకున్నా 10 రూపాయలు మా ఇంటికాడ ఒకటి డబ్బా ఇంతనే ఉంటుంది 10 రూపాయలు. అంటే ఎందుకు గెటప్ ఎందుకు వేసుకున్నట్టు? అట్లనే టైం పాస్ వేసుకున్నా ఇట్లా తీసామని. అగోరి నీకేమైనా పరిచయం అవుతా? తెలుసా? అగోరి తెలుసా నీకు? తెలుసు, మా కొడుకాడు మొన్ననే కట్టి చేపించిన కిందది, అందుకే పెళ్లి చేసుకుండు. అగోరి తెలుసా? తెలుసు. ఎట్లా పరిచయం? అట్లనే నేను పుట్టించిందే వానికి. అవునా? మటన్ టేరిసా లాస్ట్కి అన్నది వానికి. అంటే ఇప్పుడు అగోరి రెండు పెళ్లి చేసుకుంది కదా, ఒక పెళ్లి చేసుకుని లేపుకొని పోయింది అమ్మాయిని, దాన్ని చూసి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందో లేపుకొని పోతుంది. ఇప్పుడు ఎవరికైనా లేపుకోతారని అందరు ఇంట్లో కూర్చురు. అగోరి కార్లో తిరుగుతుంది కదా, ఐఫోన్ వాడుతుంది కదా, మీ ఒపీనియన్ ఏంటి? నేనే ఇప్పించిన నిన్న ఐఫోన్, నేనే పోయి ఇప్పించిన ఐఫోన్. కాలు మొగ్గిండు డాడీ ఇప్పి అంటే ఆ కొడుకు ఇప్పిస్తా అని ఇప్పించిన. అంటే అగోరీలు ఫోన్ వాడరు కదా, అగోరీలు ఫోన్ వాడరు కదా. అగోరు అయితేనే ఫోన్ వాడతారు కానా, అగోరి కాకపోతేనే ఫోన్ వాడుతున్నాడు. నీ దగ్గర ఫోన్ ఉందా? నాకు అది లేదు, ఎందుకంటే నేను అగోరి కాబట్టి. వానికాడ ఫోన్ ఉంది కాబట్టి వాడు అగోరి కాదు. అట్లా ఇప్పుడున్న అగోరి ఆడానా మగానా? ఇప్పుడున్న అగోరి ఇప్పుడు మా రెండు మధ్యలోనా